Subscribe and share my channel Sudarsana. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్దేవి భాగవతము 9వ స్కందము. పంచదేవోపాసకులు నరకమునందు ప్రవేశింపరని తెలుపుట. 86 నరకకుండములను గురించి వివరించుట. తప్తలోహముతో నిండి కాలిపోవుచున్న శరీరములు గల పాపులతో కూడిన నరకము దగ్ధకుండము అనబడును. ఇది మిగుల భయంకరము, లోతైనది, క్రోసు దూరము పరిమాణము కలది. ఇచ్చట సర్వత్రా అంధకారము అలముకొని ఉంటుంది. జ్వాలలకు కారణమైన పాపుల చెక్కిళ్ళు ఎండిపోయి ఉంటాయి. అనేక అలలతో కాలిపోవచ్చున్న క్షారజలములు నానా విధములకు శబ్దములు చేస్తాయి. జలజంతువులతో కూడి ఉంటాయి. దీని వెడల్పు లోతు 4 క్రోసులు. ఇది అంధకారముతో కూడి ఉంటుంది. ఈ నరకమును ప్రతప్త సూచీకుండము అంటారు. ఆ భయంకరమైన కుండమునందు కాలిపోవుట వలన ఆర్తనార్దములు చేస్తూ ప్రాణులు ఒకరినొకరు చూసుకోలేరు. ఖడ్గధార వలె పదునైన ఆకులు గల అనేక ఎత్తైన తాటి వృక్షములు గల నరకమును అసిపత్రకుండము అంటారు. ఈ నరకమునందు తాటి చెట్లు అర్ధక్రోసు పొడవు వరకు పైకి వ్యాపించి ఉంటాయి. ఆ వృక్షముల నుండి అచటి పాపులను క్రింద పడవేస్తూ ఉంటారు. ఆ వృక్షముల పై భాగముల నుండి క్రింద పడవేసిన పాపులు రక్తంతో తడిసి ఆ కుండమున నిండి ఉంటారు. రక్షింపుడు రక్షింపుడు అనే శబ్దాలు ఆ పాపుల నుండి వెలువడుతూ ఉంటాయి. ఈ కుండము మిగుల భయంకరమై చాలా లోతు కలిగి అంధకారముతో కప్పబడి ఉంటుంది. రక్తపు పురుగులతో నిండి ఉంటుంది. 100 ధనస్సుల పొడవు వెడల్పు కలిగి కత్తిధార వంటి పదునైన అస్త్రములతో నిండి ఉండును. ఈ భయానక నరకమును క్షురధారకుండమని అంటారు. అది ఎప్పుడునూ పాపుల రక్తము లేకుండా ఉండదు. సూది మొనల వంటి అస్త్రములు దానిలో నిండి ఉంటాయి. అవి రక్తసిక్తమై ఉంటాయి. 50 ధనువుల పొడవు వెడల్పు కలిగిన నరకము సూచీముఖమని చెప్పబడును. ఈ నరకమునందలి ప్రాణులు చెప్పరాని కష్టములను అనుభవిస్తారు. గోక అను ఒక విశేష జంతువు ఉంది. దాని ముఖాకృతి గల నరకమును గోకారముఖకుండము అని చెప్తారు. అది బావి వలె లోతై ఉండును. దాని ప్రమాణము 20 ధనువులు. ఘోరమైన పాపులకు ఈ నరకము మిగుల కష్టప్రదము. గోక అను పేరుగల పురుగులు కాటువేయగా నరకమునందలి జీవుల ముఖములు సదా క్రిందకు వ్రేలాడుతూ ఉంటాయి. నాక ఒక జలజంతు విశేషము. ముఖాకృతి గల నరకమును నక్రకుండమని చెప్తారు. ఇది 16 ధనస్సుల విస్తారము కలిగి ఉంటుంది. ఇది లోతైన బావి వలె ఉంటుంది. ఈ కుండమున సదా పాపులు నిండి ఉంటారు. గజదంశకుండము 100 ధనువుల పొడవు వెడల్పు కలదని చెప్పబడింది. 30 ధనువుల విస్తృతము కలిగి గోముఖాకారముతో ఈ నరకము మిక్కిలి దుఃఖప్రదమగును. దీనిని గోముఖ కుండము అంటారు. కాలచక్రముతో కూడి సదా పరిభ్రమిస్తూ ఘటము వంటి ఆకారము కలది కుంభీపాకమని చెప్పబడును. 4 క్రోసుల పరిమాణము కలిగి ఈ నరకము అంధకారమయమై ఉండును. సాధ్వి, దాని లోతు 1,00,000 పౌరసములుండును. ఈ కుండమునందు తప్త తైలము, తామ్రకుండము మొదలుగా గల అసంఖ్యాకములైన కుండములు ఉన్నాయి. ఈ కుండమునందు గొప్ప గొప్ప పాపులు అచేతనులై పడుంటారు. భయంకరమైన కీటకముల చేత కాటువేయబడి ఈ నరకపు జీవులు ఆక్రోశిస్తూ ఉంటారు. వీరు ఒకరినొకరు కూడా చూసుకోలేరు. వీరు మాటిమాటికి మూర్ఛిల్లుతూ ఉంటారు. భూమి యందు దొర్లుతూ ఉంటారు. పతివ్రత శిరోమణి, ఈ కుండములన్నింటి యందు పడి ఉన్న పాపుల స్థితి మిగుల దయనీయముగా ఉంటుంది. నా దూతల దెబ్బలు తింటూ వీరు క్షణక్షణము క్రింద పడుతూ ఉంటారు. వారి ఆక్రందనలచ్చట వ్యాపించి ఉంటాయి. కుంభీపాకమునందు గల నరక కుండములు దానికంటే కూడా 4 రెట్లు ఎక్కువ కష్టములను కలిగించును. ఎన్ని దెబ్బలు తిన్నను యాతనలను అనుభవించు వారి శరీరములు నశించవు. నరకకుండములన్నింటిలో కుంభీపాకము ప్రధానమైనదిగా చెప్పబడును. కాలముచే నిర్మింపబడిన దృఢమైన సూత్రముతో బంధింపబడి పాపపు జీవులు అచ్చట నివసిస్తారు. ఈ నరకమును కాలసూత్రమని అంటారు.
నా దూతల ప్రయత్నమున అప్పుడప్పుడు వీరు పైకి లేస్తూ ఉంటారు, అప్పుడప్పుడు మునుగుతూ ఉంటారు. చాలాసేపటి వరకు వీరి శ్వాస ఆగిపోతుంది. చైతన్యరహితులుగా పడి ఉంటారు. సాధ్వి, ఇందులో జలము సదా మసులుతూ ఉంటుంది. నరకమును అనుభవించు ప్రాణులకు ఇది మిగుల కష్టప్రదము. అవటకుండము, మత్స్యోదకుండము ఈ రెండును ఒకటే. అవటమను పేరుతో ఒక బావి ఉంది కనుక దీనిని అవటకుండమని పిలుస్తారు. మరుగుచున్న జలముతో ఇది నిండి ఉంటుంది. 14 ధనువుల పొడవు వెడల్పు కలిగి ఉంటుంది. మండుచున్న శరీరము గల ఘోర పాపులు దీని యందు నిరంతరము వ్యాపించి ఉంటారు. నా దూతల కఠిన ప్రహారములను వీరు అనుభవిస్తారు. మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం. Subscribe and share my channel Sudarsana.